మహారాష్ట్రకు చెందిన ఆధ్యాత్మిక గురువు, వాగ్గేయకారుడు సమర్థ రామదాసు సాక్షాత్తు శ్రీరాముడి దర్శనం పొందిన యోగి పుంగవుడిగా ప్రసిద్ధి పొందారు. మహారాష్ట్రలోని గోదావరి తీరంలో జల్నా జిల్లా జాంబు గ్రామంలో 1608వ సంవత్సరం శ్రీరామనవమి రోజున జన్మించారు. ఈ సంవత్సరం ఆయన జయంతిని మార్చి 27న జరుపుకుంటున్నాం. సమర్థ రామదాసు తండ్రి పేరు సూర్యజీ పంత్, తల్లి పేరు రానుబాయ్. ఆయన అసలు పేరు నారాయణ సూర్యజీ తోషర్. 8వ ఏటనే తండ్రి మరణించడంతో అంతర్ముఖుడిగా మారారు. ఎక్కువసేపు ధ్యానంలోనే గడిపేవారు. అలా ధ్యానంలో ఉన్నప్పుడే తన 12వ ఏట శ్రీరాముడి సాక్షాత్కారం పొందారు. శ్రీరాముడే ఆయనకు స్వయంగా తారక మంత్రాన్ని ఉపదేశించినట్లు ప్రతీతి. అప్పటి నుంచే ఆయన సమర్థ రామదాసుగా ప్రఖ్యాతి పొందారు. బాల్యంలో ఆటపాటలపై, యోగాసనాలు, శారీరక వ్యాయామ విన్యాసాలపై ఆసక్తి చూపే సమర్థ రామదాసు రామబంటు అయిన హనుమంతుణ్ణి కూడా ఎంతో ప్రీతిగా ఆరాధించేవారు. సమర్థ రామదాసు యావత్ భారతదేశం పర్యటించి అప్పటి ప్రజల పరిస్థితులను చూసి కలత మనస్కులయ్యారు. సదాచార సంపన్నులు ఎందరో ఆనాటి పాలకుల వలన ఇక్కట్లు పాలయ్యారు. ప్రజలను పీడించి పాలిస్తున్న ఆనాటి పాలకులను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి కోసం వారు అన్వేషించసాగారు. ఆయన 1566 సంవత్సరంలో చఫల్ అనే గ్రామంలో శ్రీరామ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రతి గ్రామాన రాముల వారి, హనుమంతుల వారి గుళ్లను కట్టించి భక్తి ప్రచారం చేయసాగారు. అలాగే అనేక విద్యాలయాలు కూడా ప్రారంభించి ఆనాటి ప్రజలను విద్యావంతులను చేయడానికి కృషి సలిపారు. ఆనాటి ప్రజలకు స్వామివారి బోధనలపై అమితమైన నమ్మకం ఉండేది. ఆనాటి ప్రజల పరిస్థితులను విచారించి వారందరికీ ధైర్యం నూరిపోసి వారిని ప్రోత్సహించేవారు. కుటుంబంలో స్త్రీ ప్రాముఖ్యతను పెంపొందింపజేసే విధంగా స్త్రీలకు గౌరవ భావాలు కలిగేట్టు చేసి వారికి సమాజంలో ఉన్నత స్థాయిని కలిగేట్టు చేశారు. సమర్థ రామదాసు సనాతన భారతము స్థాపించదలిచిన వాడై స్త్రీ పురుషులందరూ సమానులని, పురుషులు స్త్రీ గర్భము నుండే జన్మించారు కాబట్టి వారికి అత్యంత ప్రాముఖ్యతనివ్వాలని నొక్కి వక్కానించారు. శివాజీ మహారాజు హైందవి సామ్రాజ్య స్థాపనకు కృషి చేస్తుండగా వారికి వెన్నుదన్నుగా నిలిచి తన బోధనలతో అమిత చైతన్యవంతునిగా శివాజీని తీర్చిదిద్దారు. అలా సమర్థ రామదాసు తాను అనుకున్న హైందవ సామ్రాజ్య స్థాపనకు అంకురార్పణ చేశారు. సమర్థ రామదాసు గొప్ప కవి కూడా. దశబోధ, ఆత్మారం, మన పంచకం, ఆనంద భువనం, శివ కళ్యాణ రాజ వంటి అనేక గ్రంథాలను రచించారు. మహారాష్ట్రీయులను తన గొప్ప బోధనలతో గొప్ప ధార్మికులుగా, ధైర్యవంతులుగా, సాటిలేని దేశభక్తులుగా తీర్చిదిద్దారు. సమర్థ రామదాసు తన అనుభవ సారాంశాన్ని వివరిస్తూ ఆస్మానీ సుల్తానీ, పరచక్ర నిరూపణ అనే ఆధ్యాత్మిక గ్రంథాలతో పాటు ప్రబోధాత్మక కవితలతో పలు గ్రంథాలు రాశారు. విదేశీ పాలకులకు వ్యతిరేకంగా పోరు సాగించిన అప్పటి మరాఠీ యోధుడు శివాజీకి అండగా నిలిచారు. పలుచోట్ల పర్యటిస్తూ సంచార జీవితం కొనసాగించిన సమర్థ రామదాసు ఆద్య చాఫల్ మఠం, రామ మందిరం, దాసాంజనేయ మందిరం, వీరమారుతి మందిరం స్థాపించారు. అవసాన దశలో ప్రాయోపవేశం చేసి తన 73వ ఏట సజ్జన్గఢ్లో తుది శ్వాస విడిచారు.